ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు బీటెక్లో ఉన్నప్పుడు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి? రీల్ని అయితే సేవ్ చేసుకుని పెట్టుకో, లేకపోతే ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతావు. మన జర్నీ అయితే షేర్ చేసుకున్న తర్వాత నా డిఎమ్స్లోకి ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నా, ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలని ఎక్కువ అడిగారు. ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు ఏం సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలంటే మేజర్గా 2 కేటగిరీస్లో డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి బిగినర్ లెవెల్, సెకండ్ది ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్. స్టేజ్ 1 బిగినర్ లెవెల్. ఈ బిగినర్ లెవెల్లో నువ్వు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, సర్క్యూట్ థియరీ అండ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్. అంటే లాజిక్ బిల్డ్ చేయడం అయితే నీకు రావాలి. స్టేజ్ 2 ఇంటర్మీడియట్ లెవెల్. ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో నువ్వు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే సిమోస్ టెక్నాలజీ, డిజిటల్ డిజైన్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ వెరిలాగ్ బేసిక్స్. ఈ సబ్జెక్ట్స్ అయితే కొంచెం VLSAకి దగ్గరగా ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ కాకుండా నువ్వు అడిషనల్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే TCL స్క్రిప్టింగ్, యూనిక్స్ కమాండ్స్. వీటి గురించి అయితే ఆల్రెడీ వీడియోస్ చేశాను, మన ఛానల్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. సో ఫైనల్గా అదనమాట, నువ్వు ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్. ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే ఫోకస్ చేయమన్నానని చెప్పేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ని ఇగ్నోర్ చేయమని కాదు. యాజ్ ఏ ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్గా నువ్వు అన్ని సబ్జెక్ట్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. PD ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ నేను ఇప్పుడు మెన్షన్ చేశాను నీకు. సో సబ్జెక్ట్స్ అయితే తెలిసినాయి కదా, ప్రిపరేషన్ అయితే వెంటనే స్టార్ట్ చేయి. ఇంకెవరైనా నీ ఫ్రెండ్స్ VLSAలో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే వాళ్ళకైతే ఈ రీల్ షేర్ చేయి. ఇంకుంటా మరి, బాయ్.